మొన్న జనగామ, ఇప్పుడు నల్గొండ ఎక్కడికక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు. కఠిన చట్టాలున్నా పట్టించుకోవట్లేదు, కేసులు అవుతున్నా కేర్ చేయట్లేదు. ఈ అడ్డగోలు దందాను అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లల కోసం గుళ్ళు ఆసుపత్రులు తిరిగే వాళ్ళు కొందరైతే పుట్టబోయే పిల్లలను కడుపులోనే చంపేసే వాళ్ళు ఇంకొందరు. అమ్మాయి అని తేలితే చాలు నెలలు నిండకుండానే 100 ఏళ్లు నిండిపోయేలా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో బయటపడిన అక్రమ లింగ నిర్ధారణ సెంటర్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమలగిరిలోని బాలాజీ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం అందడంతో డిఎంహెచ్ఓ వెంకటరమణ వైద్యాధికారులు తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి అనుమతి గడువు ముగిసినా రెన్యువల్ చేయనున్నట్లు గుర్తించారు. ఆసుపత్రితో పాటు నిర్వాహకుడిపైన కేసు నమోదు చేశారు. మొన్నటికి మొన్న జనగామలో అబార్షన్ వికటించి గర్భిణి చనిపోయింది. ఇప్పుడు సూర్యాపేటలో ఇలా కఠిన చట్టాలున్నా వీళ్ళకి బుద్ధి ఎందుకు రావట్లేదనేదే బిగ్ క్వశ్చన్. రోజుకు లింగ నిర్ధారణ సెంటర్ బయటకొస్తుంటే డిఎంహెచ్ఓలు ఏం చేస్తున్నారు? అధికారులు సీరియస్ గా ఉన్నట్లా లేనట్లా? అసలు దీని మీద అధికారులు ఎందుకు సీరియస్గా దృష్టి పెట్టట్లేదో నాకైతే ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. నిన్నమన్ననే కదా, అంటే ఒక 15 రోజుల కిందనే తెలంగాణలో జెండర్ ఈక్వాలిటీ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దారుణమైన రిపోర్ట్స్ వచ్చాయి. 33 జిల్లాల్లో 14 జిల్లాల్లో జెండర్ ఈక్వాలిటీ ఘోరంగా పడిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 మంది అబ్బాయిలకు 787 మంది అమ్మాయిలే ఉన్నారు. దేశంలోనే అట్టడుగు స్థానానికి నల్గొండ జిల్లా చేరిపోతుందన్నారు. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సూర్యాపేటలోనే ఈ రోజు కూడా ఇంకో ఇష్యూ. అంటే ఇట్లా చూస్తూనే పోదామా? మొన్న జనగామ ఇష్యూ, ఆ తల్లి చనిపోయింది, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఇప్పుడు సూర్యాపేట ఇష్యూ. అంటే రోజు ఇలా జరుగుతుంటుంది. అధికారులు ఏదో నామమాత్రంగా స్పందిస్తుంటారు. మళ్ళీ ఎల్లుండి ఇంకో సంఘటన జరుగుతుంది, ఎల్లుండి నామమాత్రంగా స్పందిస్తారు. ఎంతకాలం ఇట్లా? డిఎంహెచ్ఓలు ఎందుకు పట్టించుకోరు? కలెక్టర్లు ఎందుకు పట్టించుకోరు? వీళ్ళకి బాధ్యత లేదా? ఈ రిపోర్ట్స్ ఎవరు చూస్తలేరా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? వైద్య శాఖ మంత్రి తూతూ మంత్రంగా మన స్పందించారు, మళ్ళీ సప్పుడు లేదు. అంటే ఇది మానవత్వానికి ఒక మచ్చ. కడుపులో బిడ్డని బయటకు రాకుండానే ఊపిరి తీస్తున్నారు. ఎంత మానవత్వం! అంటే రక్తపు తింటారా మీరు? కొంతమంది ఉంటారు ప్రతి గ్రామంలో ఒక ఆర్ఎంపీ అని ఉంటారు. అందరినీ ఆర్ఎంపీలను మనము తప్పు పట్టొద్దు. కొంతమంది మాత్రము ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. మొబైల్ స్కానింగ్ వెహికల్ని తీసుకెళ్లి కడుపులో ఉన్న బిడ్డ, ఆడపిల్ల, మగపిల్ల అని చెప్పి చంపడం ఏంది? పాములు కూడా, అంటే ఒక పాము ఉంటుంది, ఏదో ఒక రకమైన నాగుపాము, తన గుడ్లని కళ్ళు మూసుకుపోయినప్పుడు తనే తింటదట తెలియక. మరి ఆ పాము కళ్ళు మూసుకొని పోయి తింటది. మీరు కళ్ళు తెరిచే మీ బిడ్డల్ని చంపుకుంటున్నారు కదా. ఇంకెన్ని చట్టాలు రావాలి? చట్టాలు మనిషిలో మానవత్వాన్ని, అంటే చట్టాలు మనిషిలో మానవత్వాన్ని వెలికి తీస్తాయా? మీ మానవత్వం ఎటుపోతున్నది? ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నాము. ముందుకు పోయే క్రమంలో మళ్ళీ వెనకకి పోతున్నామా? అంటే వెనకటి నుంచి కూడా ఎవల్యూషన్ క్రమంలో ఎప్పుడూ కడుపులో బిడ్డల్ని చంపుకోలే. అంటే ఎవల్యూషన్ క్రమం పెరిగినా కొద్ది కడుపులో బిడ్డల్ని చంపుకోవడం అభివృద్ధి ఎటుపోతుంది సమాజం? రమాదేవి ఆవేదనలో ఒక అర్థం ఉంది. ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ విధంగా ఆడపిల్లను చంపుతుంటే ఏ మహిళ అయినా అదే కోపం వస్తుంది. పక్కన కూర్చున్న నాకు కూడా అదే రకమైన సిచ్యువేషన్. కడుపులో ఉన్న బిడ్డను చంపడం ఏంటి? ఇంకోటి ఏంటంటే వాళ్ళ సూర్యాపేటలో జరిగిన ఈ రైడ్స్ పెట్టి ఈ స్కానింగ్ సెంటర్ని వీళ్ళని పట్టుకోవడం వెనక మూల కారణం కూడా మనమే. బిగ్ టీవీలో జనగామలో జరిగిన ఇష్యూని హైలైట్ చేసిన తర్వాత మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి తీసుకెళ్ళి, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆదేశాలతోనే ఇవాళ ఈ రైడ్స్ జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. సో ఆ రైడ్స్లో భాగంగానే ఇది పట్టుబడింది. సరే, మీరు అన్నట్టుగా అసలు సిగ్గుండక్కర్లా, బుద్ధి ఉండక్కర్లా. ఇట్లా ఇల్లీగల్గా స్కానింగ్ చేసి ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఇంట్లో పిల్లలకి మీరు అన్నం వండి పెడితే అది డైజెస్ట్ అవుద్దా? ఇది పాపం కదా, హత్యలు కదా, భ్రూణ హత్య. బయట మనిషిని కత్తితో పొడిచి చంపడం ఎంత పాపమో, కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్ చేసి చంపడం కూడా అంతకంటే పాపం. సో కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి మర్డర్ కేసు కింద ఏ రకమైన శిక్షలు విధిస్తారో, భ్రూణ హత్యలు చేసిన వీళ్ళకు కూడా అదే రకమైన శిక్షలు అమలు చేయాలి. రెండో తప్పు ప్రజల వైపు నుంచి కూడా ఉంది. ఇప్పటికీ తెలంగాణలో పర్టికులర్గా నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ ఇలాంటి జిల్లాల్లో రూరల్ ఏరియాస్లో ఈ రోజుకి ఆడపిల్ల అంటే చంపేయడానికి సిద్ధమైపోతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు స్కానింగ్ చేసిన, అబార్షన్ చేసిన వాళ్ళ తప్ప, వాళ్ళ దగ్గరికి స్కానింగ్ చేయించుకోవడానికి, అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళిన వీళ్ళ తప్ప అంటే రెండు వైపులా 50-50 అంటాను నేను. ముందు వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు అసలు చేయరు కదా, లేకపోతే వాళ్ళు చేయకపోతే వీళ్ళు వెళ్ళరు కదా అనేది ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. సో రెండు వైపులా కూడా తప్పు ఉంది. ముందు ప్రజల్లో అవగాహన రావాలి. ఆడపిల్ల అయినా మగబిడ్డ అయినా ఇప్పుడున్న సొసైటీలో ఒకరినొకరు పోటీలు పడుతూ పైకి వెళ్తున్నారు. ఆడపిల్ల భారం కాదన్న విషయం తల్లిదండ్రుల్లో ముందు తెలిసి ఉండాలి. లాస్ట్ టైం ఏదైతే చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. ఆడపిల్ల భారం కాదు, రేపటి రోజున మీకు ఒక భరోసా, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఒక పాప ఉంది. ఆ పాప పుట్టినప్పుడు మేము అంతా ఫ్యామిలీ అంతా చాలా సెలబ్రేట్ చేసుకున్నాం.
ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని. సో ఇట్లా ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని అమ్మాయిలని చెప్పి చంపేసి లేదంటే పొదల్లోకి విసిరేసి చదివినప్పుడే ఎక్కడో తెలియని బాధ మనసుని పిండేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడున్నాం? జనరేషన్ అంటున్నాము, టెక్నాలజీ అంటున్నాము, జంజీ అంటున్నాము, ఉద్యమాలు చేస్తున్నాం, బయటకు వస్తున్నాం. ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపు, లేదంటే కనుక చంపేసేయాలి. భారం. దేనికి భారం? ఎందుకు భారం? ఒకవేళ నిజంగా మీకు 2 పిల్లలకే కెపాసిటీ ఉంది, మేము పెంచగలం, పోషించగలం అంటే 2 పిల్లలతో ఆగిపోండి. అంతేగాని ఆడపిల్లని పెంచలేమనే మాట ఎందుకు వస్తుంది? ఆడపిల్ల మీకు భారంగా ఎందుకు ఉంటుంది? ఏ విషయంలో భారం? మగ ఆడకి తేడా మీకు ఎక్కడ కనిపిస్తోంది? చదువు విషయంలో ఇద్దరికి ఒకటే విధంగా చేస్తున్నారు. అటుపక్క ఆస్తులు ఇస్తుంటే ఇటుపక్క కట్నాలు కూడా తీసుకోకుండా చేసుకుంటున్నారు ఈ జనరేషన్ లో. ప్లీజ్ అదొకటి ఆలోచించుకోండి. తల్లిదండ్రులకి ఎప్పుడు ఆడపిల్ల భారం కాదు కాదు కాదు. ఇప్పటికైనా లింగ నిర్ధారణ సంబంధించి యాక్షన్స్ ఉన్నాయి, శిక్షలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపుగా 50,000 వరకు జరిమానా ఇస్తున్నారు, 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వేస్తున్నారు, వెయ్యాలి. మనకి స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ అడగడము తప్పు, ఆడా మగ అని చెప్పి అడగడం తప్పు. ఆ బోర్డుల వరకే పరిమితం అయిపోతుంది. అసలు ఆ బోర్డులు పెట్టిన వాళ్ళే చేసేది. ఎవరైతే బోర్డు పెడుతున్నారో వాళ్ళే పని చేసేది. ఇంకోటి చూపిస్తూ ఉన్నారు. ఆశ, ఇప్పుడు ఆడపిల్ల భారం కాదు అంటానికి ఇదిగో ఇక్కడ మా స్టూడియోలో కనిపిస్తున్న నేను ఒక్కడే మగవాడు ఉన్నాను, 2 ఆడవాళ్ళు ఉన్నారు నాకు అటుపక్క ఇటు. దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు మదర్ కూడా, ఆమె మదర్. సో పిల్లల తల్లులు. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మీ ముందు కూర్చుని ఈరోజు బులెటిన్ చెప్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రపంచంలో ఏం జరిగినా మీకు అప్డేట్ చేస్తారు. ఇంతకన్నా మించిన సక్సెస్ ఏముంది? సో మగవాడితో సమానంగా ఈరోజు నాకు అటుపక్క ఒక తల్లి ఇటుపక్క ఒక తల్లి కూర్చుని మీకు ఈరోజు నివసిస్తున్నారు. వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్ పీపుల్ కదా, వీళ్ళు ఎవరికి భారం కాదు కదా. ఆలోచించండి, మీ ఆలోచన మారాలనేది మా ఉద్దేశం. అండ్ ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది, అక్రమ లింగ నిర్ధారణ సెంటర్లు ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేము? చేయొచ్చు, కానీ ప్రజలు మారాలి. అధికారుల తర్వాత పక్కన పెడతాం, ముందు ప్రజల్లో ఆలోచన ఉంటే మీరు వెళ్ళకపోతే ఆ సెంటర్లు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్